హే గాయ్స్! ఈ వీడియోలో మనము సోనార్ క్యూబ్‌ని ఎలా సెటప్ చేయాలో చూద్దాము జెన్కిన్స్‌లో. ప్రీవియస్ వీడియోస్‌లో మనం జెన్కిన్స్‌లో యూజ్ చేసి రిక్వైర్డ్ ప్లగిన్స్ అన్ని ఇన్‌స్టాల్ చేసాం కదా! ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మనం వాటినైతే సెటప్ చేయాలి. ప్రెజెంట్ అయితే మనము సోనార్ క్యూబ్‌నైతే సెటప్ చేద్దాము. ఇక్కడ మేనేజ్ జెన్కిన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ అయితే టూల్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీరు. ఇక్కడ టూల్స్‌లో మీరు స్క్రోల్ డౌన్ చేయండి. మీకు సోనార్ క్యూబ్ అని ఉంటది. సోనార్ క్యూబ్ 2 ఉంటది. ఎంఎస్ బిల్డ్ అనేసి స్కానర్ ఉంటది. మనం స్కానర్ అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాడ్ సోనార్ క్యూబ్ స్కానర్ అయితే సెలెక్ట్ చేయండి మీరు. ఇక్కడ మనం నేమ్ అయితే ఇవ్వాల్సొస్తది. నేమ్ వచ్చేసి మీరేం చేస్తారంటే సోనార్ స్కానర్. ఇదైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏదైతే నేమ్ ఇస్తారో ఇన్ కేస్ మీరు ఈ కేస్ సెన్సిటివ్ అనమాట. మీరు స్మాల్ యూజ్ చేస్తే స్మాలే మెన్షన్ చేయాలి. క్యాప్స్ యూజ్ చేస్తే క్యాప్సే మెన్షన్ చేయాలి పైప్‌లైన్ స్క్రిప్ట్‌లో కూడా. అందుకని నేమ్ అనేది మీకు గుర్తుండేలా ఎంచుకోండి ఇది. అలాగే వెర్షన్ కూడా ఇచ్చుకోండి మీరిక్కడ. ఇక్కడ నేమ్ ఇచ్చేసిన తర్వాత మీరిక్కడ వెర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను లేటెస్ట్ వెర్షనే సెలెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ మనకు డిపెండెన్సీ ఉంటే డిఫరెంట్ వెర్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ మన ప్రాజెక్ట్‌కైతే ఎటువంటి డిపెండెన్సీ లేదు. సో, సోనార్ 5.0.1 అదైతే క్లిక్ చేశాను నేను. ఇది నేమ్ మీరు ఎలా ఎంటర్ చేసారో మీ పైప్‌లైన్‌లో కూడా ఇలాగే మెన్షన్ చేయాలన్నమాట. యాక్చువల్‌గా ఈ సోనార్ సర్వర్ అనేది మన ఈసీటీలో అయితే ఇన్‌స్టాల్ అవ్వలేదు ఈ జెన్కిన్స్‌లో. ఆటోమేటిక్‌గా అదే ఇన్‌స్టాల్ చేసుకుంటది జాబ్ రన్ అయినప్పుడు. ఒకవేళ మనం ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుందనుకోండి, ఇది అన్‌చెక్ చేసేసి మన హోమ్ పాత్ అయితే ఉండాలి. మన జావా ఎలా పాత్ ఐడీ ఇస్తామో, ఆ పాత్ ఇవ్వాలి. మనకు అవసరం లేదు. ఇది ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతది జాబ్ రన్ అయ్యేటప్పుడు. లేటెస్ట్ వెర్షన్ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ సేవ్ అయితే క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాన్ఫిగర్ గ్లోబల్ సెట్టింగ్స్ ఉంది కదా! సిస్టమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు. ఇక్కడ మనం ఏం చేయాలంటే సోనార్ క్యూబ్ మనం ఇన్‌స్టాల్ చేసిన ఇది సర్వర్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇక్కడ చూడండి సోనార్ క్యూబ్ సర్వర్స్. ఇదైతే ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ చెక్ చేసుకోండి. ఇక్కడ యాడ్ సోనార్ క్యూబ్ ఇన్‌స్టాలేషన్స్. మనం డిఫరెంట్ సర్వర్‌లో ఇన్‌స్టాల్ చేసాం కదా! వర్చువల్ మెషిన్స్‌లో. దీని డీటెయిల్స్ అయితే ఇవ్వాలి మనం ఇక్కడ. నేమ్ వచ్చేసి ఇక్కడ సోనార్ క్యూబ్ అనేది ఇస్తున్నాను నేను. సర్వర్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ అయితే ఇవ్వాలి. మనం పబ్లిక్ అయినా ఇచ్చుకోవచ్చు, ప్రైవేట్ అయినా ఇచ్చుకోవచ్చు. బట్ రికమెండేషన్ వచ్చి ప్రైవేట్ ఐపీ ఇవ్వండి. పబ్లిక్ అయితే మనం స్టాప్ చేసిన ప్రతిసారి మనకి చేంజ్ అవుతది పబ్లిక్ ఐపీ. లేదా డైనమిక్ ఐపీ అయినా అటాచ్ చేసుకోవచ్చు. ఎనీవే ప్రైవేట్ ఐపీ ఇచ్చేయండి మీరు. 9000 ఇక్కడ సర్వర్ అథెంటికేషన్ ఇవ్వాలి మనం ఇక్కడ. అథెంటికేషన్‌కి సోనార్ క్యూబ్ అయితే లాగిన్ అవ్వండి మీరు. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీ ప్రొఫైల్ వస్తది. ఈ ప్రొఫైల్‌లో మై అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మై అకౌంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెక్యూరిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేసేయండి. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ టోకెన్ అంటే మన బదులు మనం లాగిన్ అవుతదనమాట జెన్కిన్స్ అనేది. డిప్లాయ్‌మెంట్స్ కానీ లేదా కోడ్ చెక్ చేసేటప్పుడు, కోడ్ అనాలిసిస్ చేసేటప్పుడు ఎక్స్‌పైర్ వచ్చేసి నో ఎక్స్‌పైరేషన్ పెట్టండి. జనరేట్ అయితే క్లిక్ చేయండి. ఇది కాపీ చేసుకోండి మీరు. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు జెన్కిన్స్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసేసి ఇక్కడ యాడ్ అయితే క్లిక్ చేయండి. రావట్లేదు. యాడ్ క్లిక్ చేస్తే రావాలి. ఇది రావట్లేదు. ఎనీవే సేవ్ చేసేయండి ఇది. సేవ్ చేసి మళ్ళీ రిటర్న్ వద్దాము. సేవ్ అయ్యాక మళ్ళీ రిటర్న్ వచ్చేయండి. రిటర్న్ వచ్చేసి ఇప్పుడు యాడ్ క్లిక్ చేయండి. యాహ్! ఇప్పుడొచ్చింది చూడండి జెన్కిన్స్. ఇక్కడ గ్లోబల్ క్రెడెన్షియల్స్, యూజర్ నేమ్, సీక్రెట్ టెక్స్ట్ అయితే సెలెక్ట్ ఎందుకంటే ఇది టెక్స్ట్ బేస్డ్‌లో ఉందిది. ఇది కాపీ చేసుకోండి మీరు సోనార్ క్యూబ్‌లో. సీక్రెట్ వచ్చేసి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. ఐడీ వచ్చేసి సోనార్ టోకెన్. డిస్క్రిప్షన్ గూడా అదే ఇచ్చేయండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ యాడ్ క్లిక్ చేసి ఇప్పుడిక్కడ సోనార్ క్యూబ్ టోకెన్ సెలెక్ట్ చేయండి. ఇవంతా అడ్వాన్స్‌డ్ ఏం అవసరం లేదు. సెట్టింగ్స్ అయితే సేవ్ చేసేయండి. ఇంతే అనమాట సోనార్ క్యూబ్‌ని కాన్ఫిగర్ చేయడం జెన్కిన్స్‌లో. ఈ వీడియోలో గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మనము ఈ సోనార్ క్యూబ్ యూజ్ చేసి కోడ్ అనాలిసిస్ అయితే చెక్ చేద్దాం. పైప్‌లైన్ ప్రాజెక్ట్‌లో సోనార్ క్యూబ్ అయితే ఇంటిగ్రేట్ చేద్దాం అనమాట.
ఎనీవే గైస్ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.